ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఒక కొత్త అప్డేట్ తోటి వచ్చాను. అప్డేట్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ద డైరెక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కరీంనగర్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్, ఒక లైక్ నాకు మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తేయడానికి అయితే మోటివేషన్గాను ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తుంది. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఈ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 19/7/2025 రోజు నుంచి అయితే నోటిఫికేషన్స్ అలో అయితే చేస్తున్నారు. అండ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనో అండ్ టైపిస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కరీంనగర్ యూనిట్. కరీంనగర్లో ఉన్న ఒక కోర్ట్కి సంబంధించి అయితే వీళ్ళు స్టెనో అండ్ టైపిస్ట్కి పోస్టులకు అయితే వీళ్ళు డైరెక్ట్గా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే అప్లై చేసుకొని షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకైతే వీళ్ళు డైరెక్ట్ సెలెక్ట్ అయితే చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ షెల్ బీ ఇన్ ద ప్రొస్క్రిబెడ్ ప్రొఫార్మా అండ్ టు బీ సెంట్ టు ద ఫాలోయింగ్ అడ్రస్ రిజిస్టర్ పోస్ట్ క్యారియర్స్ ఓన్లీ ఫ్రమ్ 19/7/2025 నుంచి 5/8/2025 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్స్ షెల్ బీ రిసీవ్డ్ డైరెక్ట్లీ. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్గా మేము అప్లికేషన్స్ తీసుకోమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ కవర్ షెల్ కంటైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనో అండ్ టైపిస్ట్. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో అయితే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ షెల్ బీ అడ్రస్డ్ టు ద చైర్పర్సన్ డైరెక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నైనా సేవ అండ్ సడన్ డైరెక్ట్ కోర్ట్ పర్మిషన్ కరీంనగర్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఈ ప్లేస్కి ఇంటర్వ్యూకి పిలుస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ద డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ విల్ బీ హోస్టెడ్ ఇన్ ద డైరెక్ట్ కోర్ట్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ కూడా మెన్షన్ చేస్తామని ఇక్కడ చెప్పారు. వీళ్ళు అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అప్డేట్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ వచ్చేసి 17/9/2025 రోజు అయితే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ అయితే చేశారు. అండ్ స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 19/7/2025 రోజు నుంచే వీళ్ళు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/8/2025 రోజు అయితే క్లోజ్ అయితే చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్స్ వీళ్ళు అప్లికేషన్స్ తీసుకున్న వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తారు. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి 14/8/2025 రోజు అయితే హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నేను ఎంతో రీసెర్చ్ చేసి ఈ నోటిఫికేషన్ స్టార్ట్ కాకముందు నుండే మీకు నోటిఫికేషన్స్ ఇస్తున్నాను. సో నేను పడ్డ ఈ కష్టానికి ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ పొజిషన్స్ వచ్చేసి జనరల్ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ టోటల్ పోస్టులు వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చినట్టయితే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఎవరైతే డిగ్రీ పాస్డ్ అయి ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ వచ్చేసి 120 WPM అయితే ఉండాలి. అండ్ ఇంగ్లీష్ స్టాండర్డ్స్ ఓన్లీ ఇంగ్లీష్లో, తెలుగులో టైపింగ్ అయితే ఏమి ఉండదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 45 టెక్నికల్గా చూసుకున్నట్టయితే 45
పీడబ్ల్యూఎం అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ద క్యాండిడేట్స్ షుడ్ process all the required qualifications and as indicated above as on the date of publication of the notification. ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసే వరకు వీళ్ళైతే పాస్డ్ అయితే అవుట్ అయి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 18 years to 34 years వరకు అయితే వీళ్ళు కన్సిడర్ అయితే చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి నో ఏజ్ లిమిట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఓబీసీ వాళ్ళకి 5 years అండ్ జనరల్ వాళ్ళకి వచ్చేసి 10 years అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ద ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ మినిమం ఏజ్ లిమిట్ ఇన్ ఏ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి రూల్ 12కి సంబంధించి వీళ్ళు తెలంగాణ స్టేట్లో రూల్స్ 12కి సంబంధించి ఎంత ఉంటే అంత తీసుకుంటారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే ద సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ విల్ బీ the mutual examination. The exemption will be standard consistent with the minimum educational qualifications prescribed in the notification. నోటిఫికేషన్లో ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కన్సిడర్ చేసుకొని తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి 800 అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 400 ఉంది. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మీకు ఈ నోటిఫికేషన్లో నేను చెప్పిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటేనే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఉత్తగా మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ట్రై చేయండి కానీ నార్మల్గా ఎగ్జామినేషన్ ఫీ కట్ అయితే వదిలేయద్దు. అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామినేషన్కి అయితే వెళ్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఇది ఈరోజు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ కూడా ఇచ్చాడు. And date of written examination is on 23 August 2025 at 10:30 PM direct court complex కరీంనగర్. ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ టు ద క్యాండిడేట్స్ హూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిగ్రేటెడ్ త్రూ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చాడు, ecourts.gov.in కరీంనగర్ అని ఉంటుంది. అందులో మీరు అప్డేట్ అయితే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.